హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. తల్లిదండ్రులు కావాలనుకునే వారు కేవలం ఆరాటంతో కాకుండా ముందుగానే సరైన అవగాహనతో నిర్ణయం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పుట్టే పిల్లలు ఆరోగ్యంగా, అందంగా, తెలివిగా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. అందుకోసం గర్భధారణకు ముందే డైట్, జీవనశైలి వంటి అంశాల్లో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. పిల్లల తెలివితేటలపై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన తప్పిదాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా దగ్గరి బంధువుల మధ్య వివాహాలు, ముఖ్యంగా మేనరికాలు చేసుకుంటే పుట్టే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు, అవయవ లోపాలు, తక్కువ తెలివితేటలు వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలుపుతున్నారు. అలాగే తల్లిదండ్రుల వయసు కూడా కీలకమని, మహిళలు 35 ఏళ్ల తర్వాత, పురుషులు 40 ఏళ్ల తర్వాత పిల్లలను కనాలంటే ఎగ్స్పర్మ్స్ నాణ్యత తగ్గి పిల్లల ఆరోగ్యం, మేధస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. రక్తహీనత, థైరాయిడ్, డయాబెటీస్, అధిక బరువు వంటి సమస్యలు ఉన్నవారు ముందుగా వాటికి సరైన చికిత్స తీసుకొని ఆ తర్వాతే గర్భధారణకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. అలాగే సిగరెట్, మద్యం వంటి చెడు అలవాట్లు పిల్లల ఆరోగ్యం, తెలివితేటలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకే పిల్లల్ని ప్లాన్ చేసే ముందు ఇవన్నీ పూర్తిగా మానేయాలని తెలిపారు. గర్భం కన్ఫర్మ్ అయినప్పటి నుంచే రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించడం, సమయానికి స్కానింగ్ చేయించుకోవడం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్స్ను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా పెరుగుతారని నిపుణులు సూచిస్తున్నారు.